వాయిస్ ఆఫ్ తెలంగాణకి నమస్కారాలు. వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్, తెలంగాణ అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుని. ఎన్నో ఏళ్లుగా కలలు గంటున్నటువంటి ఆర్ఎంపీ పిఎంపీల గుర్తింపు కోసం నిరంతరం పోరాటాల ద్వారా తెలంగాణ ఉద్యమానికి 60 ఏళ్ల పోరాటం ఉంటే ఆర్ఎంపీ పిఎంపీల గుర్తింపు కోసం 30 ఏళ్ల పోరాటం ఉమ్మడి రాష్ట్రంలో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు 98లో చలో అసెంబ్లీ, అదేవిధంగా 2009లో నిజాం కాలేజ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభతో ఆనాడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఒక కమిటీని 429/1/4/2008లో ఒక జీవో ఇచ్చి, ఆ జీవో ద్వారా 14 మంది నిపుణుల కమిటీ వేసి, ఆ కమిటీని ఈ రాష్ట్రంలో వైద్య విధానాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రామీణ వైద్యులకు ఎవరు వైద్యం చేస్తున్నారు, ఈ ఆర్ఎంపీ పిఎంపీలకు ఏ విధమైన వైద్య శిక్షణ ఇవ్వాలి, శిక్షణ ఇస్తే వీళ్ళ ద్వారా ఏం లాభం జరుగుతుంది, ఏ విధంగా ఉంటుందో ఒక నివేదిక తయారు చేయండి అని చెప్పి 14 మంది నిపుణుల కమిటీని ఆదేశించడంతో ఆ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను ఆధారం చేసుకున్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలా బహిరంగ సభను నిజాం కాలేజ్ గ్రౌండ్ లో జనవరి 26, 2009లో భారీ బహిరంగ సభను నిర్వహించడం, ఆ బహిరంగ సభలో వారు అనౌన్స్ చేయడం జరిగింది. 1273 జీవో నెంబర్ ఇచ్చి 6/10/2009లో జీవో ఇచ్చి 4,32,00,000 రూపాయలు మంజూరు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటగా 22 సెంటర్లు, ప్రతి సెంటర్లో 50 మందికి శిక్షణ ఇచ్చుకుంటూ మొదలుపెట్టినటువంటిది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ విడతలో 15 సెంటర్స్, మొత్తం 37 సెంటర్లలో శిక్షణ మొదలు చేయడం జరిగింది. ఆనాడు పారామెడికల్ బోర్డు, వైద్య విధాన పరిషత్తు, హెచ్ఎంఆర్ఐ ద్వారా పుస్తకాలు, సిలబస్ సిఫర్ చేసినటువంటి కమిటీ 3 పుస్తకాలు, సీడీలు, ప్రొజెక్టర్స్ ద్వారా శిక్షణ ఇవ్వడానికి 1000 గంటల శిక్షణ ద్వారా వీళ్ళకు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇలా 12,900 మంది ఇలా పూర్తి స్థాయి శిక్షణ పొందినటువంటి వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. నేను చెప్పేది తెలంగాణ లెక్క. అదేవిధంగా అండర్ ఏజ్ పేరుతో 25 సంవత్సరాలు నిండలేదు కనుక వాళ్ళకు శిక్షణ ఇప్పుడు మేము ఇవ్వమని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 6,000 మంది ఉన్నారు. అదేవిధంగా సగం మంది ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మధ్యలో శిక్షణ ఆగిపోయింది. తెలంగాణ ఉద్యమం మూమెంట్ పీక్ స్టేజ్ కి రావడంతో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం, తెలంగాణ ఉద్యమం బలపడడంతో దాన్ని నిలుపుదల చేశారు. ఇలా ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మేము గుర్తింపు ఇస్తామని చెప్పి మరి 428 జీవో ఇచ్చారు. నామమాత్రంగా శిక్షణ ఇస్తున్నట్టే నటించారు, కానీ ఇవ్వక 10 సంవత్సరాలు జాప్యం చేశారు. మరి మొన్న 23లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మేము గత కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇచ్చిన గవర్నమెంట్ ఆర్డర్ ను అమలు చేస్తాం, 6 మాసాలు శిక్షణ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తాం, సర్టిఫికెట్లు జారీ చేస్తాం ఆర్ఎంపీ పిఎంపీలకని వాగ్దానం చేసినారు. కానీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో చూసినా, ఏ పల్లెల్లో చూసినా, ఏ వాడలో చూసినా ఇలా టిఎస్ఎంఎస్ ఏదైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కి సంబంధించినటువంటి డాక్టర్స్ వెళ్ళి రైడింగ్ చేసి కేసులు పెట్టడం, 428 అని కేసు పెట్టడం, లేకుంటే వేధింపులు చేయడం, తాళాలు వేయాలని చెప్పి బెదిరించడం, పోలీసుల ద్వారా అరెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇలా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ మాకు గుర్తింపు ఇస్తా అని చెప్పి మీరు వాగ్దానం చేసినారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, వెంటనే మాకు ఇవాళ మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 6 మాసాలు అయిపోయింది, మాకు వెంటనే జీవో అమలు చేయండి, జీవో ఇవ్వండి, జీవో ఇచ్చి నిధులు మంజూరు చేసి మాకు వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎవరైతే ట్రైనింగ్ అయిపోయినరో వాళ్ళకు పరీక్షలు నిర్వహించే సర్టిఫికెట్ ఇవ్వాలి. ట్రైనింగ్ మధ్యలో ఆగిపోయిన వాళ్లకు, అండర్ ఏజ్ పేరుతో ఉన్నటువంటి వాళ్లకు ఇప్పటి వరకు ఆ రోజు 2008 నుంచి ఇప్పటి వరకు వైద్య వృత్తిలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇలా శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చి, గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్లకు రోగం వస్తే ఇలా కార్పొరేట్ హాస్పిటల్ నమ్ముకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో వైద్యం పేద ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందడం లేదు. ఈ ఉన్న వ్యవస్థను కాపాడాలంటే ముందుగా వీళ్ళని గౌరవించి పరిధి విధించండి. గ్రామీణ వైద్యులారా అధైర్యపడకండి, మన పరిధిలో వైద్యం చేద్దాం, మన పరిధిలో పేదవాళ్ళను కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పేదలు ఇచ్చిన గుర్తింపే మనకు ఇవాళ మనల్ని గౌరవిస్తున్నారు, కానీ ప్రభుత్వం ఇవాళ ఈ విధంగా చేస్తుంది కనుక వెంటనే రాజనరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చొరవ తీసుకొని వెంటనే ఈ దాడులు నిలిపివేయాలని, పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని తెలంగాణ అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య డిమాండ్ చేస్తుంది. ఈ మధ్యలో సుందరయ్య విజ్ఞాన భవన్ లో
ఒక సమావేశం ఏర్పాటు చేశాం, ఒక 30 సంఘాలను పిలిచాం, రకరకాల సంఘాలు అన్ని పిలిచి ఒక మాట ఏర్పాటు చేసి తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపి ఉమ్మడి వేదిక అని ఒక కార్యాచరణ ఏర్పాటు చేశాం. దాంట్లో అన్ని సంఘాలు భాగస్వాములే. మనం విడిపోతే నష్టపోతాం, కలిసి ఉంటే గెలుస్తాం. మళ్ళా తెలంగాణ ఉద్యమంలో మనం కీలక పాత్ర వహించి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇలా కోదండరామ్ గారితో డిస్కషన్ చేసి మొన్న ఒక కమిటీ మాట్లాడడం జరిగింది. వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దగ్గర సమయం తీసుకొని తప్పకుండా ఈ ప్రతినిధుల బృందాన్ని తీసుకువెళ్లి డిస్కషన్ చేసి వెంటనే జీవో ఇచ్చే విధంగా, అదే విధంగా శిక్షణ తరగతులు ఇచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుంది. కనుక దయచేసి టిఎస్ఎం ఎంఎస్ఏ ఏదైతే వైద్యులు ఉన్నారో వాళ్లకు ఈ దాడులను ఆపివేయాలని చెప్పి కోరుతున్నాం. గుండె నిబ్బరంగా ఉండండి గ్రామీణ వైద్యులారా, మన పరిధిని మించి వైద్యం చేయొద్దు, ధైర్యంగా ఉండండి. మీ హక్కుల పరిరక్షణ కోసం ఇవాళ ఏదైతే ఏర్పడిందో ఆర్ఎంపీ పిఎంపి సంఘాల ఉమ్మడి వేదిక, దాంతో మొదటి నుంచి ఆనాడు జీవోలో ఉన్నటువంటి తెలంగాణ అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య గాని, ఐక్య వేదిక గాని అందరం కలిసికట్టుగా ఉండి ముందుకు వెళ్తామని తెలియజేస్తూ గ్రామీణ వైద్యుల ఐక్యత వర్ధిల్లాలి. గ్రామీణ వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుర్తించాలి. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు.